ఇంతకీ పోలవరం డబ్బులు ఏం చేశారు? నోరు మెదపట్లేదు, వార్తలు రాయట్లేదు, వార్తల మీద చర్చించట్లేదు. ఈనాడు జ్యోతిని మొన్నటిదాకా రాసినాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి పాటిల్ నిమ్మల రామానాయుడిని పిలిచి మరీ మాట్లాడారు. ఏవి ఆ డబ్బులు అన్నటువంటిది, ఎక్కడికి పోయినాయి అన్నటువంటిది. అక్కడ 2 కోణాల్లో ఇవ్వాలి. ఒకటి, పనులు పూర్తి చేసినందుకు బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లులు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి, దాదాపు 900 కోట్లు 1000 కోట్లు. అలాగే అక్కడ ముందు ఈ పనులు పూర్తయ్యే టైంకి అక్కడ వరదలు మునిగిపోతుంది కాబట్టి అక్కడ ఉన్న ఇళ్ల వాళ్ళని పునరావాస కేంద్రాలకి, అంటే పునరావాస ప్రాంతాలకి తరలించి వాళ్ళ కాలనీలో వాళ్ళ నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ముందు ఒక పక్కన వేయడం, పునరావాసం సంబంధించినటువంటి కాలనీలు ఏర్పాటు చేయడం. 2 నత్తనడకనే నడుస్తున్నాయి. చేతిలో డబ్బులు పెట్టుకుని, ఒకప్పుడు డబ్బులు లేక చేయలేదనేవాడు, ఇప్పుడు డబ్బులు ఉండి చేయట్లేదు. పైగా మేమే ఉంటే 21కి పూర్తి చేసేవాళ్ళం, మేమే ఉంటే అప్పుడు చేసేవాళ్ళం. ఈ స్టేట్మెంట్లు మాత్రం వినడానికి చాలా బాగుంటాయి, కాకపోతే అసహ్యంగా కూడా ఉంటాయి. ఎందుకంటే 18లోనే పూర్తి చేస్తాం, లేకపోతే 22లోనే పూర్తి చేస్తాం. అప్పుడు తెలుగుదేశం, ఆ తర్వాత వైసీపీ, ఎవరూ పూర్తి చేయలేదు. ముందు డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి కావాలి. దానికి ఉన్నటువంటి లోపాలకు సంబంధించి 1,00,000 ప్రతిపాదనలు వచ్చినాయి. అవన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ జరగాలి. ఆ తర్వాత ఆల్రెడీ అక్కడ గేట్లు ఇవన్నీ జగన్ టైంలోనే పెట్టుకొచ్చారు. పైంది పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. నీళ్లు నిలబడాలి అంటే డయాఫ్రమ్ వాళ్ళది ఒక ఎత్తు అయితే, నీళ్లు నిలబడ్డాక మునిగేటటువంటి వాళ్ళ సంగతి తేల్చడం మరొక ఎత్తు. అట్లాగే పవర్ ప్లాంట్ది మరొక ఎత్తు. ఇవన్నిటి సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. అసలు అడ్వాన్స్ ఇవ్వడం చరిత్రలో జరిగింది. అడ్వాన్స్ కేంద్రం ఇస్తే ఆ డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు, ఎవరి కోసం డైవర్ట్ చేశారు, అది తేలాల్సి ఉంది.